సింహరాశి 2024 సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు సంవత్సర రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ సింహరాశి వాళ్ళు పాపం చాలా కాలం నుంచి ఏమండి మాకు కోర్టు సమస్యలు పెండింగ్లో ఉన్నాయండి, దీని పరిస్థితి ఏంటండి అని బాధపడేటటువంటి వాళ్ళు ఉన్నారు. మరి చాలామంది డాక్టర్లకి బిల్డింగ్లను లీజులకి ఇచ్చి ఆ లీజుల్లో మరి కంటిన్యూ చేయకుండా ఓనర్లు మేము బిల్డింగ్ కట్టేశామండి, అయినప్పటికీ కూడా ఓనర్లు మా పైన కేసు పెట్టారండి, మేము కూడా కోర్టులో కంటెస్ట్ చేస్తున్నాము అనేటటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరము చక్కటి రిలీఫ్ మీకు రాబోతోంది. అయితే శని సప్తమంలో ఉండడము, ఆ శని జూన్ 30, 2024 సంవత్సరంలో మనకి శని వక్రించడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ శని ఈ సప్తమ శని మీకు శుభవార్తల్ని ఈ జూన్ 30 లోపల మీరు వింటారు. అదేవిధంగా మరి ఈ శని డైరెక్ట్ అయ్యి 15 నవంబర్ 2024 సంవత్సరంలో మీకు డైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో జనవరి 30 నుంచి నవంబర్ 15 వరకు కాస్త శని వల్ల ఇబ్బందులు పడి లేనిపోని అపనిందలకు మీరు గురి కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా కళత్రపుత్ర శత్రుత్వ కారణాయ నమః అనే సప్తమ స్థానంలో ఉన్నటువంటి శనిని మనం చెప్పుకుంటాం. కాబట్టి భార్యాభర్తల మధ్య గొడవలు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు చిన్న చిన్న విషయాల గురించి వాదోపవాదాలు చేసుకోకుండా ఉంటే మీకు సరిపోతుందన్నమాట. కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి మనకి భాగ్యములో ఉన్నటువంటి గురుడు చక్కగా మీకు ఏప్రిల్ 22, 2024 సంవత్సరం వరకు మీ వృత్తిలో అఖండమైనటువంటి ప్రమోషన్స్ మీరు పొందుతారు. అలాగే ఈ టీఏలు డిఏలు అరియర్స్లో మీకు రావడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు అనుకోకుండా ట్రాన్స్ఫర్స్, రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ మీకు రావడం జరుగుతుంది. చాలా సంతోషిస్తారు మీరు. ఈ విధంగా మీకు చక్కగా ఈ యొక్క లాభములో రాజ్యస్థితిగతుడైనటువంటి గురుడు ఎప్పటి నుంచి మనకి ఏప్రిల్ 22, 2024 సంవత్సరంలో రాజ్యంలోకి వస్తాడు. మరి అలాగే ఆయన వక్రిస్తాడండి. మనకి ఎప్పుడు 9 అక్టోబర్ 2024 సంవత్సరంలో వక్రించడం జరుగుతుంది. కాబట్టి ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు మరి మీరు కొంత 9 అక్టోబర్ తర్వాత కొంత ప్రభను కోల్పోవడానికి అవకాశాలు ఉంటాయి, ప్రభావాన్ని కోల్పోవడానికి అవకాశాలు ఉంటాయి. మీరు చేసినటువంటి వర్క్, కలెక్టివ్ వర్క్, టీం వర్క్లో మీకు అంతగా పేరు రాకుండా ఇతరులకి పేరు రావడానికి అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా మీరు బాధపడాల్సినటువంటి అవసరం లేదు. వర్క్ అంటే టీం వర్క్గా ఎప్పుడూ చేసుకోవాలి. అయితే అష్టమంలో ఉన్నటువంటి రాహు అనేకమైనటువంటి టెన్షన్స్ని మీకు తీసుకొస్తాడు. మీ సమస్యలు మీకు ప్రతి చిన్న విషయం పెద్ద సమస్యగా కనబడుతుంది. మీకు మీరు సమస్యలుగా ఊహించుకోవడం కాకుండా పక్కింటి వాళ్ళ సమస్యలు, ఎదురింటి వాళ్ళ సమస్యలు, ఇలా అందరి సమస్యల్ని కూడా మీరు బుర్రలో పెట్టుకోవడం వల్ల అధికమైనటువంటి మానసిక అశాంతి మీకు రావడం జరుగుతుంది. ఇక ధనస్థానంలో ఉన్నటువంటి కేతు మీకు ధనాన్ని ఎబ్బడి ముప్పడిగా మీకు తెచ్చిపెడతాడు. వృత్తిలో విదేశీ సంబంధమైనటువంటి రిలేషన్స్ని మీరు డెవలప్ చేసుకుంటారు. ఫారెన్ ట్రావెల్స్, ఫారెన్ ప్రొడక్ట్స్, ఫారెన్ కమోడిటీస్, ఆ తర్వాత ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్లో రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అత్యధికమైనటువంటి లాభాలు తీయడానికి మీకు అవకాశాలు ఉంటాయి. అందువలన వ్యాపారాల దగ్గరకు వచ్చేసరికి మీరు ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్ రంగాల వాళ్ళ వ్యాపారాలు డల్గా ఉంటాయి. కొత్త ప్రాజెక్ట్స్ రావు. కాబట్టి కొత్తగా ఎవరు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మీరు స్టార్ట్ చేసుకోవడం కొంచెం వాయిదా వేసుకోండి. ఇక సప్తమ శని, మరి ఈ యొక్క శని కూడా మనకి స్వక్షేత్రంలో ఉన్నప్పటికీ కూడా ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు, ఫౌండరీస్, మెషినరీ, మెకానిక్ షాప్స్ అండ్ ఇలాంటి ఐరన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఉన్నటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అటువంటివన్నింటిని కూడా మీరు పోస్ట్పోన్ చేసుకోవాల్సినటువంటి అవసరం మీకు ఉంది. అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ హాస్పిటల్స్ బ్రహ్మాండమైనటువంటి లాభాలను మీకు తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. ఎవరైతే హాస్పిటల్లో మరి ఒక హాస్పిటల్ ఉన్నటువంటి వాళ్ళు 2 హాస్పిటల్లో కట్టడానికి అవకాశాలు ఉంటాయి. వివాహాలు కానటువంటి వాళ్ళంతా కూడా మరి శుక్రుడు మనకి 31, 2024 సంవత్సరంలో మనకి మీనరాశి ప్రవేశం చేసిన తర్వాత వివాహాలు కానటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అవుతాయి. మరి సంతానం లేనటువంటి వాళ్ళకందరికీ కూడా సంతానం కలుగుతుంది. స్త్రీలందరికీ కూడా చాలా మనశ్శాంతి అనేటటువంటిది కలుగుతుంది. ఇళ్లలో మమ్మల్ని గుర్తించలేదు అని బాధపడేటటువంటి వాళ్ళందరూ కూడా మీకు చక్కగా గుర్తింపు అనేటటువంటిది రావడం జరుగుతుంది. కాబట్టి
మనము ప్రతిదీ కూడా కొత్తగా కొంతమంది మీకు స్నేహితులు మీకు రావడం జరుగుతుంది. అటువంటి వాళ్ళు వల్ల మీకు కాస్త నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి. అంటే వాళ్ళ తెలివి తక్కువ నిర్ణయాలు. ఎ ఫూలిష్ ఫ్రెండ్ ఇస్ ఎ ఫూలిష్ ఎనిమీ ఇస్ బెటర్ దాన్ వైజ్ ఎనిమీ ఇస్ బెటర్ దాన్ ఎ ఫూలిష్ ఫ్రెండ్ అనేటటువంటి సామెతలాగా మూర్ఖులైనటువంటి కొత్తగా వచ్చినటువంటి స్నేహితులతో మీరు జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం మీకు ఉంది. కాబట్టి అన్ని విధాలైనటువంటి వ్యాపారాలు కూడా బాగున్నాయి. వ్యాపార దక్షత పెరుగుతుంది మీకు. అండ్ భూములు లేనటువంటి వాళ్ళు భూములు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. అండ్ ఈ యొక్క మనము ఈ అమ్మాలి అని బాధపడుతున్నటువంటి వాళ్ళ స్థలాలు ఎక్కువ రేట్లు మీకు రాకపోయినప్పటికీ కూడా మీకు సమానంగా నష్టాన్ని మీకు కలగజేయదనమాట. కాబట్టి ఈ విధంగా రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతుల వ్యాపారాలు కొంచెం అంత బాగుండలేదు. కాబట్టి కమర్షియల్ క్రాప్స్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. మొదటి పంట లాభాన్ని తీసుకొచ్చినప్పటికీ కూడా రెండవ పంట నష్టాన్ని తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. మహారాష్ట్రలో ఏ విధంగా అయితే మీకు కమర్షియల్ క్రాప్స్ని పెంచుతున్నారో అటువంటి మోడర్న్ టెక్నాలజీస్ని, మోడర్న్ టెక్నిక్స్ని రైతులు పాటించాల్సినటువంటి అవసరం ఉంది. దీని ద్వారా మీరు కాస్త లాస్ని మీరు తప్పించుకునేటటువంటి అవకాశాలు మీకు ఉన్నాయన్నమాట. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి అధిక పారితోషికాన్ని ఇచ్చి దానం చేయండి. అదేవిధంగా రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినువుల్ని, ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి దానం చేసి శనివారం నాడు మీరు చేసుకోవాలి. అదేవిధంగా నల్ల నువ్వుల నూనెతో మీరు శనీశ్వరుడికి అభిషేకం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి దుర్గాదేవి యొక్క ఆరాధన మీరు చేయాలి. అంటే దుర్గాదేవి దశమహావిద్యల్లో లేదండి అంటే మాకు తెలియదు, అది ఉంది. ఎలాగా బగళాముఖి అమ్మవారి యొక్క పంచకాళికల్లోకి ఈ దుర్గా అనేటటువంటి మూలం కాబట్టి రాహు దోషాలు పోవడానికి మామూలుగా మరి రాహుకి కనకదుర్గాదేవి యొక్క పాదపద్మాలకి అమ్మవారి కుంకుమార్చన చేయండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు ఇళ్లలో జరిపించుకోండి. ఈ విధంగా చేయడం వల్ల మీ యొక్క జాతకం బ్రహ్మాండంగా ఉంటుంది. సంవత్సరం అంతా కూడా శుభమస్తు.